నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. మీ అందరికీ కార్డియాలజీయే కాకుండా మిగతా రకమైనటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం వీడియోస్ ద్వారా షేర్ చేస్తున్నాం. ఇవాళ ఉపవాసం గురించి మాట్లాడదాం. ఉపవాసం అంటే ఇంగ్లీష్లో ఫాస్టింగ్ అంటారు. మీరు ఒక రోజు కంటే ఎక్కువ చేయగలిగితే ఉపవాసం అవుతుంది. రోజులో కొంత భాగమే చేయగలిగితే అది పార్షియల్ ఉపవాసం అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, పార్షియల్ ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేటటువంటి ఒక కొత్త పేరు పెట్టారు. పోయిన లాస్ట్ అట్లీస్ట్ 5 సంవత్సరాలుగా ఎవరిని అడిగినా సరే నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను అని చెప్పడం అనేది ఒక పరిపాటి అయిపోయింది. నిజానికి దాని సంగతి వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, వాళ్ళు చేసే పద్ధతి కరెక్ట్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పుకోవటం అనేది ఏదో సర్వవ్యాధి నివారిణి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నట్టుగా చాలామంది నమ్ముతూ వస్తున్నారు. ముందు ఫాస్టింగ్ అంటే ఏమిటో తెలిస్తే దాని తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఉపవాసం ఉండడం అంటే ఏమిటి? ఏమి తినకుండా ఉండడం. దీనివల్ల ఏమిటి ఉపయోగం? మనం కష్టపెట్టుకోవడం తప్ప అని మీరు అనుకోవచ్చు. శరీరానికి ప్రధానమైన శత్రువు ఫ్యాట్. మన శరీరంలో ఉండేటటువంటి కొవ్వు మనకి ప్రధానమైనటువంటి శత్రువు. దాని వలన షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, వీటి గుండా వచ్చేటటువంటి హార్ట్ అటాక్లు కానివ్వండి, పక్షవాతాలు కానివ్వండి, అన్ని రకాలటువంటి జబ్బులు వచ్చేది మన బ్యాడ్ మెటబాలిజం నుంచి. బ్యాడ్ మెటబాలిజం వల్ల పర్యవసానంగా మనకు వచ్చేది శరీరంలో కొవ్వు. ఇన్ఫ్యాక్ట్ ఈ జబ్బులే కాకుండా ఎముకలకు సంబంధించిన, జాయింట్కి సంబంధించిన, మోకాళ్ళ జబ్బులు ఇవన్నీ కూడా ఈ అధిక ఫ్యాట్ వల్లనే వస్తున్నాయి. అందుకనే జబ్బులు 20 ఏళ్ల వాళ్ళకి, 15 ఏళ్ళ వాళ్ళకి ఉండవు. 40 ఏళ్ల వాళ్ళ నుంచి మొదలవుతాయి. 60 ఏళ్ళకి అన్నిటికంటే ఎక్కువ జబ్బులు ఉంటాయి. మరి 75 ఏళ్ళ వాళ్ళకి తక్కువ జబ్బులు ఉంటాయి. ఎందుకు? జీవితంలో అందరికంటే మనం లావుగా కనిపించేది 50 నుండి 60-65 వరకు మ్యాక్సిమం ఫ్యాట్ ఉంటుంది. ఆ తర్వాత శరీరం తనకు తాను సర్దుకోవటం మొదలుపెడుతుంది కాబట్టి దానిలో ఫ్యాట్ అది తగ్గించేసుకుంటూ పోతూ ఉంటుంది. సో 20 ఏళ్ళకి శరీరంలో ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది, 15 నుండి 20 వరకు. అందుకనే వాళ్ళకి జబ్బులు ఎక్కువ ఉండవు, చాలా యాక్టివ్గా ఉంటారు కూడా. సో దీనివల్ల మనకు తెలిసేది ఏమిటి? మన ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి శత్రువు ఏదంటే శరీరంలో ఉంటే కొవ్వు. శరీరంలో ఫ్యాట్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ అన్నటువంటి హార్మోన్. సో ఈ ఇన్సులిన్ ఎందుకు వచ్చింది? ప్రకృతి మనుషులను తయారు చేసినప్పుడు, పోనీ మనుషులు జీవం పుట్టినప్పుడు దాని మెయిన్ పర్పస్ ఏమిటి? బతకడం. సో అది బతకాలి అంటే దానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఎంత దాచుకుంటే అంత మనకు ఉపయోగం. ఏమో ఆ తర్వాత తిండి దొరుకుతుందో దొరకదో అన్నటువంటి ఇప్పుడుగా మనుషులు పుట్టినప్పుడు చెప్తున్నాను నేను. మన మానవ జాతి పుట్టినప్పుడు మీరు చూస్తే ప్రకృతిలో ఏ జీవ రాశి అయినటువంటి ఏ లైఫ్ ఫామ్ అయినా అది బతకడానికి ప్రధానంగా చూసుకుంటుంది. సో ఈ మానవ శరీరం బతకడానికి దానికి ఎనర్జీ కావాలి, తిండి కావాలి. సో ఆ తిండి మళ్ళీ దొరకదేమో అన్నటువంటి ఒక భయంతో అది ఎనర్జీ దొరికి దాచేసుకుంటూ ఉంటుంది. ఏ ఫామ్లో దాస్తుంది? ఫ్యాట్ కింద దాస్తుంది అన్నమాట. సో ఇది ఒక సర్వైవల్ మెకానిజం. సో మనుషులకి తర్వాత దొరకదేమో తిండి అన్నటువంటి భయంతో ప్రకృతి ఈ హార్మోన్ మన శరీరంలో పెట్టింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకి తిండి దొరకదు అన్న క్వశ్చన్ లేదు. మనకు తిండి ఎక్కువైపోయి చచ్చిపోతున్నారు తప్ప తిండి తక్కువే చచ్చిపోయిన వాళ్ళు అట్లీస్ట్ భారతదేశంలో అయితే లేరు నాకు తెలిసి. సో ఈ తిండి ఎక్కువైపోవడం వల్ల ఏమైంది? ఈ ఫ్యాట్ అలా మనకి శత్రువు కింద తయారైంది. సో అందుకనే ఈ జబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. పూర్వకాలం జబ్బులు లేవు. ఎందుకు లేవు అంటే పూర్వకాలం తిండి తక్కువ తినేవాళ్ళు, తిండి ఉండేది కాదు. ఈ రోజుల్లో రకరకాల తిండి, రకరకాల వెస్టర్న్ తిండ్లు ఇండియాకి వచ్చేసాయి. ఇండియా అంతా నాకు ఒక 30 ఏళ్ళ క్రితం అయితే ఈ నార్త్ ఇండియన్ తిండ్లు హోటల్లో దొరికేవి కావు. మీరు హోటల్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవే ఉండేవి తప్ప, భోజనాలు పెట్టేవాళ్ళు తప్ప ఈ బటర్ నాన్ ఇట్లాంటివి ఉండేవి కావు. ఈ కొత్త కర్రీలు, ఈ పేర్లు కూడా మనకి చాలామందికి తెలియవు. బేసికలీ ఆలు మటర్ అంటాడు. ఆలు అంటే చాలామందికి ఆంధ్రాలో తెలియకపోవచ్చు. మటర్ అంటే ఏమిటో అదేదో మటన్ అనుకునేటట్టుగా పరిస్థితి. మటర్ అంటే అది పచ్చి బఠానీలు అని చెప్పి నాకు చాలా ఏళ్ళ తర్వాత తెలిసింది. ఇవన్నీ కూడా వచ్చి ఒక 30 ఏళ్ళు అయింది మన హోటళ్లలో. సో
మన తిండి కూడా అంత దేశం అంతా ఒకటే తిండి అయిపోయింది. మనం తినే తిండిలో క్వాలిటీ పెరిగిపోయింది. సో బేసిక్లీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన ప్రధాన శత్రువు అధిక బరువు, ఇన్సులిన్ అనేటటువంటిది కారణం. సో పేగుల్లో తిండి పడితే ఇన్సులిన్ పెరుగుతుంది. పేగుల్లోంచి అబ్జార్బ్ చేసుకున్నట్టు తిండికి ఇన్సులిన్ కావాలి. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే పేగుల నుంచి వచ్చినటువంటి తిండి పదార్థాలని కణాలలోకి తోస్తూ ఉంటుంది అది. సో దాని పని అది. పేగుల్లోంచి తిండి అరిగినటువంటి చివరిగా పూర్తిగా అరిగినటువంటి తిండి పదార్థాలను తీసుకొని అదంతా కణాల్లోకి పంపించేటటువంటి మధ్యస్థంలో ఉన్నటువంటి పోస్ట్ మ్యానే ఈ ఇన్సులిన్. సో అది పేగుల్లో తిండి ఉంటే పనిచేస్తుంది. కొంతమంది ఒక వింత ఆర్గ్యుమెంట్, నాకు అట్లీస్ట్ వింతగా ఉంటుంది, చాలామందికి చాలా కామన్గా అంటుంటారు, ఏంటి మా డాక్టర్ చెప్పారు, మా డైటీషియన్ చెప్పింది తక్కువ మోతాదులో గంటకు తిను, 2 గంటలకు ఒకసారి తిను అని. ఇది కరెక్ట్ కాదు, ఆలోచిద్దాం. ఇప్పుడు నేను చెప్పా, పేగుల్లో తిండి పడితే ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ మనకు ప్రధాన శత్రువు. ఎందుకు? ఇన్సులిన్ ఏం చేస్తూ ఉన్నదంతా తీసుకెళ్ళి ఫ్యాట్ కింద మారుస్తుంది. ఆ ఫ్యాట్ పెరిగే కొద్దిగా మనకు ప్రాబ్లం వస్తుంది కదా. అక్కడి నుంచి వచ్చాం మనం. ఫ్యాట్కి కారణం ఇన్సులిన్కి కారణం పేగుల్లో ఉన్నటువంటి తిండి. ఇలా వస్తున్నాం మనం. సో మీరు 2 గంటలకు ఒకసారి తినడం మొదలెట్టారు. 2 గంటలకు పేగుల్లో తిండి పడిన ప్రతిసారి ఇన్సులిన్ పెరుగుతూ ఉంటుంది. ఇన్సులిన్ కదా మన ప్రధానమైన శత్రువు. దానివల్ల ఫ్యాట్ పెరుగుతోంది. మీరు ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటే మీరు తినేది మీరు ఒక తక్కువ మోతాదులో కానీ ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ పెరుగుతుంది. ఎక్కువ తింటే ఎక్కువ పెరుగుతుంది, తక్కువ తింటే తక్కువ పెరగడం పెరుగుతుంది కదా. ఇన్సులిన్ పెరగటము అనేది మనకి ప్రధాన ప్రాబ్లం. సో మీరు ఎక్కువ సార్లు తింటూ ఉంటే ఇన్సులిన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, అది మనకి హానికరం కదా. సో తినేది ఏదో డ్యామేజ్ ఏదో లెంపదెబ్బ ఏదో ఒక్కసారి గట్టి కొట్టుకుంటే సరి, 5 నిమిషాలకు ఒకసారి తక్కువ మోతాదులో 50 సార్లు కొట్టుకున్న అదే నొప్పి వస్తుంది, అంతకంటే ఎక్కువ నొప్పి వస్తుంది. మంట ఎప్పటికీ తగ్గదు. ఒక్కసారి గట్టిగా కొట్టాడు అనుకోండి 2 నిమిషాలు తగ్గిపోతుంది. కానీ కొడుతూ ఉంటే ఏమవుతుంది, ఎప్పటికీ మంట తగ్గదు. ఇదే విధంగా మనం తిండి తిన్న ప్రతిసారి ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి ఇన్సులిన్ ఎప్పటికీ తగ్గదు. ఎప్పుడు ఫ్యాట్ 24 అవర్స్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇది ఒక ప్రాబ్లం. సో మనం ఇన్సులిన్ తగ్గించాలి అంటే పేగుల్లో తిండి ఉండకూడదు. ఉపవాసం చేసినట్లయితే ఇన్సులిన్ పెరగదు. ఇన్సులిన్ పెరగకపోతే మనం ఇన్సులిన్ చేసినటువంటి చెడ్డ పని ఏదైతే ఉందో, అంటే పేగుల్లో తీసుకెళ్ళి మొత్తం కణాల్లో ప్యాక్ చేసేసిందో అది రివర్స్ అవటం మొదలుపెడుతుంది. సో కణాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ రూపంలో, కొవ్వు రూపంలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా తిరిగి శరీరానికి రావడం, శరీరం పనిచేయడానికి కావాల్సిన ఎనర్జీ కోసం అది తిరిగి తీసుకోవటం మొదలుపెడుతుంది. మెల్లగా ఫ్యాట్ కరగటం మొదలుపెడుతుంది. సో శరీరంలో 12 గంటల కంటే ఎక్కువసేపు పేగుల్లో నోట్లోంచి తిండి 12 గంటల కంటే ఎక్కువసేపు మనం పెట్టకుండా ఉంటే అప్పుడు ఫ్యాట్ రివర్సల్ మొదలవుతుంది. సో ఇది ఫాస్టింగ్ యొక్క మెడికల్ సైన్స్ ప్రకారం ఉన్నటువంటి సైంటిఫిక్ జరిగేటటువంటి ప్రక్రియ. సో ఇది ఎంతసేపు మీరు పేగులు ఖాళీగా ఉంచగలిగితే శరీరానికి అంత మంచిది. ఎందుకు? అంత ఫ్యాట్ కరిగించగలుగుతుంది. సో ఎన్ని రోజులు చేయొచ్చు? ఫ్యాట్ పూర్తిగా కరగాలి తప్ప శరీరానికి మిగతా కండలు ఇవి కరగకూడదు. సో నిజాన్ని చెప్పాలంటే ఫ్యాట్ మొత్తం కరిగి కండలు డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు కొన్ని బాగా క్షామం ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళ ఫోటోలు చూసుండొచ్చు, వాళ్ళు బక్కగా ఎముకలతో ఉంటారు. అలా అయిపోతామేమో ఫాస్టింగ్లో ఉంటే అన్నటువంటి మీకు అనుమానం కలగచ్చు. 7 రోజుల కంటే ఎక్కువ తిండి తినకుండా ఉన్నట్లయితే మాత్రమే కండ డ్యామేజ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో 7 రోజులు ఏమిటి, ఒక్క రోజు కంటే ఎక్కువ చేస్తే చాలా కష్టం. ఒక్కరోజు చేయమంటేనే పొద్దునుంచి ఒక రకరకాల థీరీస్ కనిపెట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమం దాకా ఇట్లా సాయంత్రం 6 అయితే చాలు. ఇప్పుడు చలికాలం అయితే 4ంటికి 5ంటికో సూర్యాస్తం అయిపోయిందంటే తిండి మొదలుపెట్టేస్తారు. సో 7 రోజులు ఎక్కడ 7 గంటలు చేయడమే కష్టం కదా. సో ఇవన్నీ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా, బట్ ఇవి జరిగే పనులు కావు. నిజానికి ఒక రోజు కంటే చేసిన మనగాడు నేను ఇప్పుడు దాకా చూడలేదు. నిజానికి 1.5 రోజు 2 రోజులు చేస్తే చాలా గొప్ప అనుకుంటారు. సో ఎంతకాలం చేయొచ్చు అంటే మ్యాక్సిమం వారం రోజుల దాకా చేయొచ్చు. నిజానికి మీరు ఒక్క రోజు కంటే అంటే 1.5 రోజు కంటే ఎక్కువ తిండి తినకుండా ఉంటే ఆ తర్వాత ఆకలి అనేది ఉండదు మీకు. మెల్లగా ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు కానీ తిండి తినాలంటే ప్రాబ్లం అప్పుడు. సో ఈ తిండి తినకపోతే వచ్చేటటువంటి కష్టం ఏదైతే ఉందో అది ఒక్క రోజు ఉంటుందంటే. ఆ
ఆ తర్వాత మీకు పెద్ద తినాలని ఇప్పుడు తిండి లేకపోతే ఆకలి ఇవన్నీ ఉంటాయి చూసారా, అది ఒక్కరోజే. ఆ తర్వాత మీకేం ప్రాబ్లం ఉండదు. మ్యాక్సిమం 1:30. ఆ తర్వాత మీరు తినడం కష్టం అవుతుంది బేసికలీ. సో ఉపవాసం ఎలా చేయాలి? నేను చెప్పినట్టు పేగుని ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది. పోనీ మీకు పేగుని పూర్తిగా ఖాళీగా ఉంచడం వల్ల కాదు, ఫస్ట్ ఏమిటి, నీళ్లు తీసుకోవచ్చు. నీరు తర్వాత ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. ద్రవ పదార్థాలు అంటే నీటిలో పూర్తి క్యాలరీస్ లేవు, మన వల్ల కావట్లేదు. ద్రవ పదార్థాలు తీసుకోండి. ద్రవ పదార్థాలు అంటే ఏమిటి, పాలు సంబంధించినట్టు ఏమైనా తీసుకోండి. సో పాలు, పెరుగు, పాలతో సంబంధించినటువంటి చేసినవి ఏమైనా సరే ఇవన్నీ తీసుకోవచ్చు. పళ్ళ రసాలు మాత్రం దానిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మీరు నిజంగా ఉపవాసం చేయదలుచుకుంటే పళ్ళ రసాలు అవాయిడ్ చేయడం మంచిది. ఉపవాసం అనగానే మేము ఫలహారం తీసుకున్నామంటారు. సో ఫలహారం తీసుకోవడం వల్ల క్యాలరీస్ పెరుగుతాయి బేసికలీ. సో మీరు అవాయిడ్ చేసినంత ఫలాహారం వల్ల అది పాడు చేసినట్లు అవుతుంది. కొంతమంది నార్త్ ఇండియాలో సగ్గుబియ్యం తినటం ఒక ఆచారం. ఎస్పెషల్లీ మనకు రాబోయే దసరా రోజుల్లో మేము పగలంతా ఏమి తినం అని చెప్పేసేసి సగ్గుబియ్యం తింటూ ఉంటారు. సగ్గుబియ్యంలో ఉన్నటువంటి క్యాలరీస్ మామూలు క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్. సో ఇవన్నీ మన ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి కొన్ని పెద్దవాళ్ళ కోపాలు రావచ్చు, కానీ ఇవన్నీ మన ఆచార వ్యవహారంలో ఉన్నటువంటి తప్పులు. దానివల్ల మనకి అనుకున్నటువంటి బెనిఫిట్ రావట్లేదు. మన క్యాలరీస్ తగ్గించాలంటే మీరు సగ్గుబియ్యం తినేస్తే క్యాలరీస్ వస్తాయి, పళ్ళు తినేస్తే మీ క్యాలరీస్ తగ్గవు కదా. సో మామిడి పండు లాంటి పండి సీతాఫలమో ఏమైనా తిన్నాం అనుకోండి, క్యాలరీస్ మా అన్నం కంటే ఎక్కువ వస్తాయి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, వాటర్ లేదా ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ బాగా పీచు ఎక్కువ ఉన్నటువంటి పళ్ళు తీసుకోవచ్చు. సో ఇది ఇలాగ మీరు తీసుకోగలిగితే కొంతవరకు మీకు క్యాలరీస్ తక్కువ వస్తాయి, అది ఫాస్టింగ్ అవుతుంది. మాకు ఒక రోజు చేయడం మా వల్ల కాదండి, తిండి తినకపోతే నాకు కళ్ళు తిరిగి పడిపోతా, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతా, నాకు భయం, నాకు ఆకలి, నేను భరించలేను, ఏమాత్రం కష్టం నేను భరించలేను అనేటువంటి వాళ్ళు 98% మంది ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే రోజంతా చేయక్కల్లా, ఇప్పుడు ఉపవాసం అన్నా కూడా రోజంతా ఎవరు చేయట్లేదు కదా, సూర్యోదయం అంటే సూర్యాస్తమం వరకే చేస్తున్నారు అందరూ కూడా. సో అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంతకంటే ఇంటర్మీడియట్ అంటే రోజంతా కూడా కాకుండా రోజులో కొంత భాగం. ఎంత భాగం? సో నేను చెప్పినట్టుగా 12 గంటల కంటే ఎక్కువ ఉంటేనే మీకు శరీరానికి బెనిఫిట్. సో 12 గంటల కంటే ఎక్కువ అంటే సగం పూట, ఇంకోలాగా చెప్పాలంటే దీన్నే మనం ఇంకా మన దినచర్యలో మనం కలుపుకోవాలనుకుంటే పొద్దున్న తిండి బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఆ 12 గంటలు కలిసి వస్తాయి. అంటే ఎలా, రాత్రి 8 గంటలకి మీరు భోజనం చేశారు, పొద్దున్న 8 గంటలకి 12 గంటలు 8 గంటలకి మళ్ళీ మనం టిఫిన్ తినకపోతే, బ్రేక్ఫాస్ట్ తినకపోతే 12 గంటలు దాటింది. సో 12 గంటల దాకా చేస్తే మంచిదే, కానీ 12 గంటల తర్వాత కదా మనకి బెనిఫిట్ స్టార్ట్ అయ్యేది. సో 12 గంటలు అంటే బ్రేక్ఫాస్ట్ ఆపేసేయడం ద్వారా మనకి ఆ బెనిఫిట్ ఫ్యాట్ బర్నింగ్ అనేది, ఇప్పుడు చెప్పాను కదా, ఫ్యాట్ వెనక్కి క్యాలరీస్ ఫ్యాట్ నుంచి కరిగి వెనక్కి ఎప్పుడు వస్తాయి, 12 గంటలు దాటి. 16 గంటలు స్వీట్ పాయింట్. అంటే 16 గంటల దాకా మీరు అంటే 8 నుంచి మధ్యాహ్నం 12, రాత్రి 8కి భోజనం చేస్తే నెక్స్ట్ మధ్యాహ్నం 12 గంటల దాకా మీరు తిండి తినకుండా ఉన్నట్లయితే మీకు కరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. సో మీకు 12 గంటల తర్వాత మీరు తినగలిగితే కాస్త మీకు ఫ్యాట్ రివర్స్లో బర్న్ అవటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 8 దాకా మీకు డ్యూరేషన్లో టు స్టార్ట్ విత్ మీరు ఏం కావాలంటే అది తినచ్చు. దాంట్లో కూడా క్యాలరీస్ తగ్గించగలిగితే ఇంకా మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. సో మనకి పూర్వీకులు చెప్పారు, లంకణం పరమౌషధం. లంకణం అంటే ఉపవాసం, ఉపవాసం కంటే మించిన ఔషధం లేదయ్యా అని చెప్పారు. లంకణం పరమౌషధాన్ని మా మెడిసిన్లో డాక్టర్లు చదివేటటువంటి ఫైనల్ ఇయర్ చదివేటటువంటి టెక్స్ట్ బుక్ ఉంది, హ్యారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. అది అతి అధునాతనమైనటువంటి మెడిసిన్ పుస్తకం. అది చదవకుండా MBBS, MD, DM అందరూ కూడా ఆ పుస్తకం చదవాల్సిందే, అంత అద్భుతమైన పుస్తకం. వాళ్ళు ఏమన్నారు, క్యాలరీ రిస్ట్రిక్షన్ ఈజ్ ది ఓన్లీ నోన్ మెథడ్ టు ఇంక్రీజ్ లాంగివిటీ. ఉపవాసం మాత్రమే జీవన పరిణామాన్ని పెంచగలదు. సో ఎక్కువ కాలం బతకాలంటే ఉపవాసం తప్ప వేరే మార్గం లేదుగా అన్నారు. లంకనం పరమౌషధాన్ని ఇంగ్లీష్లో చెప్తే ఇంతే అవుతుంది, అంతకంటే ఏం లేదు బేసికలీ. సో ఉపవాసం తప్ప మనకేం లేదు. మీరు ఒక రోజు గంట చేయలేకపోతే కొన్ని గంటలైనా మీరు ఉపవాసం చేయాలని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు అనుకున్నాం. ఇది సో అందరికీ పరమ ఔషధమేనా? ఈ ఔషధాన్ని మింగకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు.
ఎవరు ముఖ్యంగా ఫస్ట్ మనం ప్రెగ్నెంట్ లేడీస్, గర్భవతులు వాళ్ళ గర్భవతులకి తిండి ఎప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు తింటూ ఉండాలి, వారి కోసం కాదు బిడ్డ కోసం, కాబట్టి వాళ్ళు చేయకూడదు. 80 వయసు దాటిన వాళ్ళు చేయకూడదు. షుగర్ వ్యాధిగ్రస్తులు వీళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. నా వీడియోలు చూసి మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని మొదలుపెట్టి మీరు జబ్బులు కొని తెచ్చుకోకండి. సో మీరు మీ డాక్టర్ని సంప్రదం చెయ్యకూడదు నేను అంటలేదు, డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీరందరూ కూడా మీరు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని మొదలు పెట్టకండి. మీరు ఆ 12 గంటలు తిననే టైంలో మీ మందులు అడ్జస్ట్మెంట్ కాకపోతే మీ షుగర్ తగ్గిపోయే అవకాశం ఉన్నది. కిడ్నీ ప్రాబ్లం వాళ్ళకి ముఖ్యంగా జరుగుతుంది. సో మీరు మీ డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే ఇవి చేయండి. ఈ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళందరూ కూడా దీన్ని చేయడానికి వీళ్ళు అర్హులే. నేను చెప్పినట్టుగా మీరు ఆకలిగా అంటే ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పేది ఏమిటి, ఏమీ తినకపోతే బరువు తగ్గుతామంటున్నాడు, ఆకలిని తట్టుకోలేను అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఆకలిగా ఉండటం అనేది దీనికి ప్రధానాంశం కాదు, అసలు అది ఇంపార్టెంట్ కాదు. అందువల్ల ఆకలి ఉండకుండా మనం ఏమి తినాలి అనేది అటువంటిదే ఇక్కడ మన తెలివి మనం ప్రదర్శించాల్సినటువంటి అవసరం. సో ఆకలిగా ఉండక్కల్లా తినచ్చు. ఏమి తినాలి, ఏమైతే క్యాలరీస్ లేవో అది తినాలి. కార్బోహైడ్రేట్స్ మానేసి ఇంకేమైనా తినచ్చు. ఇందాక ఇన్సులిన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇన్సులిన్ ఏ తిండి తింటే ఎక్కువగా పెరుగుతుంది అనుకుంటే, ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ తింటే, పేగుల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటే ఇన్సులిన్ బాగా ఎక్కువగా వస్తుంది. తర్వాత ప్రోటీన్స్ తింటే ఎంతమంది కంటే తక్కువ వస్తుంది. ఫ్యాట్ తింటే ఇన్సులిన్ అన్నిటికంటే తక్కువ రేజ్ అవుతుంది. సో ఇంతకంటే దీని కాంబినేషన్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఫ్యాట్ తినారనుకోండి, అంటే అన్నంలో నెయ్యి వేసుకొని తినారనుకోండి, అన్నిటికంటే ఎక్కువగా ఇన్సులిన్ వస్తుంది. సో పిల్లలకి ఎంతో ప్రేమగా మనం పప్పన్నంలో నెయ్యి వేసి పెడతాం. సో అది పిల్లలకి మనం హాని చేస్తున్న వాళ్ళు అవుతాం. సో ఒట్టి ఫ్యాట్ పెడితే ఇన్సులిన్ పెరగదు, కార్బోహైడ్రేట్ పెడితే పెరుగుతుంది. కానీ ఈ ఫ్యాట్ని కార్బోహైడ్రేట్ కలిపితే అన్నిటికంటే ఎక్కువ ఇన్సులిన్ స్పైక్ వస్తుంది. సో ఇదే చూసుకుందాం. సో కార్బోహైడ్రేట్స్ తింటే ఇన్సులిన్ పెరుగుతుంది, తీసేయండి. నెక్స్ట్ ప్రోటీన్ సేఫ్. మనకి ఫ్యాట్ తినడం అనేది అంత ప్రాక్టికల్ కాదు. మీరు వెన్న తింటూ లేకపోతే ఆయిల్స్ తాగుతూ కంటిన్యూస్గా ఉండడం అనేది కష్టం. సో ఎక్కువ కాలం ఎస్పెషల్లీ. సో ప్రోటీన్ తినడం అనేది ప్రాక్టికల్. సో నట్స్ అనేది మీకు ఆకలిస్తే అన్ని రకమైన నట్స్ తినచ్చు. మీరు ఎంత కావాలంటే అన్ని నట్స్ ఎంత తిన్నా కూడా ప్రోటీన్ స్పైక్ రాదు, కాబట్టి మనకు అది సేఫ్. సలాడ్స్ తినచ్చు. ఇట్లాంటివి తినడం ద్వారా తెలివిగా మనకు ఆకలి మనం చంపుకుంటాం, క్యాలరీస్ పెరగకుండా మనం చూసుకుంటాం. సో ఇదండి ఫాస్టింగ్ అంటే ఏమిటి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే దీనికి సైంటిఫిక్ బేసిస్ ఏమిటి గురించి మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసామండి. సో చాలా వరకు మీకు ఉన్నటువంటి అనుమానాలు, అపోహలు ఏమైనా ఉంటే దూరమయ్యాయని అనుకుంటున్నానండి. నమస్కారం.